మరి పేద వర్గాలైనటువంటి ప్రజానికానికి విద్యార్థులందరూ కూడా పొద్దున్నే 7:30 వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజలకి మనం గవర్నమెంట్ ద్వారా టిఫిన్ పెట్టి 8 క్లాస్కి రావాలనే ఉద్దేశంతో మనం ఈ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఈ రోజున మనకి గవర్నమెంట్ అనే నామకరణం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాంతోపాటు కాలేజీ విధన్ నాడు నేడు సంబంధించినటువంటి విషయాలు చూసినట్టయితే మరి ఈ రోజున దాదాపుగా 8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. బహుశా నెక్స్ట్ అకాడమిక్ కి అది వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే విజన్ ఉందో కాలేజీ విజన్, ఆ విజన్ అనుగుణంగా మనం ఈ రోజున నడుస్తున్నాము. కనుక మీరంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో, మన కాలేజీ అభివృద్ధిలో, అదేవిధంగా అధ్యాపక సైట్ ఉంది ఫిబ్రవరిలో, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వర్క్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా రెడీగా ఉంది. కనుక ఫిబ్రవరిలో మన ప్రీతమ కలెక్టర్ గారు కూడా దాని మీద మాట్లాడి చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఫిబ్రవరిలో పని చేస్తాము. అదేవిధంగా మార్చిలో, ఏప్రిల్లోపు ఎగ్జామ్ జరిపి మేలో మన గ్రాడ్యుయేషన్ డే పెట్టాలని చెప్పి జరగడం జరిగింది. గవర్నర్ని కూడా రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన మినిస్టర్ గారిని కూడా రమ్మని చెప్పడం జరుగుతుంది. కృష్ణా వీసీ గారు కూడా వస్తారు. కనుక ఆ రకంగా మే 9వ తారీఖున ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 29 మన కాలేజీ డే జరుపుకోవడానికి సిద్ధపడుతున్నాము. కనుక దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందరూ కూడా రెడీ అవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మీ అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మేడం గారు డాక్టర్ ప్రతిభ తమ సందేశం ఉండేటువంటిగా కోరుకుంటున్నాను. మీద ఉన్నటువంటి పెద్దలకి అండ్ మై డియర్ లెక్చరర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఈరోజు యొక్క ప్రత్యేకత గురించి సార్ చెప్పారు, మీరు పాఠాల్లో చదివింటారు. కానీ రాను ఇటువంటి దేశానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, చరిత్రకు సంబంధించిన విషయాలు కానీ సమగ్రంగా పిల్లలకు చిన్న క్లాసుల నుంచి కూడా అలవాటు పడడం లేదు. సో ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎన్నోది 71 అని సార్ చెప్పారు. ఇందాక చాలా పాయింట్స్ చెప్పారు సారు. అందులో ఎన్ని పాయింట్స్ మీరు అందులో కనుక్కున్నారంటే నేర్చుకున్నారు అట్లీస్ట్. సో ఈరోజు ఒక ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని సార్ చెప్పినటువంటి దేశాభివృద్ధికి అంటే మనము ఎలాగా మీరు ముందు అకాడమిక్ లెవెల్లో బాగా మంచిగా పైకి రావాలి. తర్వాత అకాడమిక్ షెడ్యూల్ ప్రకారము ఇప్పుడున్నటువంటి విషయంలో మీరు మంచిగా మార్క్స్ గెయినింగ్ అంటే తక్కువ డ్యూరేషన్ ఉంటుంది సార్. తర్వాత ప్రోగ్రామ్స్ కూడా చెప్పారు, ఫిబ్రవరిలో ఏముంటుంది, మేలో ఏముంటుంది అని చెప్పారు. సో వాటినంతా ఐడియాలో ఉంచుకొని బాగా మీరు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చి కాలేజీకే పేరు కాకుండా దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే రాజ్యాంగం గురించి చెప్పారు. 1950లో మనకు అది ఫామ్ అయింది. అప్పటి నుంచి మేలు అంటే ఎంతమంది త్యాగం చేసి మన స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చారు, మనం ఎలా నిలబెట్టుకోవాలన్నది ఆలోచన చేసుకోవాలి. అండ్ రిగార్డింగ్ సంచికెళ్ళ కాలేజ్ సంబంధించి సైట్ నిన్న వెళ్ళి చూసి కూడా వచ్చాము. సో దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా సార్ మనకు బాగా జోషి గారు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా అందులో అక్కడ కాలేజ్ బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయబడి పిల్లలు సేఫ్ అండ్ సెక్యూర్గా ఇంకా బాగా చదువుకొని బాగా పైకి వచ్చేటువంటి అవకాశాన్ని మనము ఎలాగైనా అందరి దగ్గర నుంచి మనం తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. అది జరుగుతుందని ఆశిస్తున్నాను. లెట్ మీ ట్రై ఫర్ ఇట్. ఐఎమ్ ఆల్సో న్యూ టు దిస్ జాబ్ అండ్ ఆల్సో టు దిస్ ప్లేస్. ఎనీహౌ ఐ విల్ గివ్ మై అసిస్టెన్స్ అండ్ ఐ విల్ గివ్ మై సర్వీసెస్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ నాకు వీలైనంత వరకు నేను చేయగలుగుతానని హామీ చేస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ మోడీ గారి యొక్క ఇది కూడా ఉంది, స్వచ్ఛ భారత్ను చేయాలని చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఫిట్ ఇండియా అని చాలా ప్రోగ్రామ్స్ ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. అది కొంచెం మా కాలేజీలో నేను యూజ్ చేసిన దాంట్లో కొంచెం తక్కువ అనిపించింది. దాన్ని
మీరు రుచి పెట్టుకోండి అంటే క్లీన్గా ఉంటే సరౌండింగ్స్, మనసు క్లీన్గా ఉంటే మనము బాగా అభివృద్ధికి రాగలుగుతాం. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ముఖ్యంగా బాగుండాలి. హెల్త్ బాగుంటే ఏదైనా చేయగలుగుతాము అన్నది ఏ విషయంలో సాధించచ్చు. ఎప్పుడైనా ఏ స్టేజ్లో అయినా ఏ ఏజ్లో అయినా అది పైకి రాగలుగుతారు. హెల్త్ బాగుండాలంటే చుట్టూ ఎన్విరాన్మెంట్, తీసుకున్నటువంటి ఫుడ్ అది జాగ్రత్తగా మనకు ఉండాలి, టైంలీ తీసుకోవాలి. అలాగే దాంతోపాటు చదువుకోవాలి. ఫస్ట్ ఈజ్ బేసిక్ ఈజ్ స్టడీస్. స్టడీస్ అంటే ఓన్లీ చదివే కాదు. ఈరోజు చేస్తున్నాము, ఆగస్ట్ చేస్తుంటాము, ఆ కాలేజ్ డే చేస్తుంటాము, అదర్ ఫంక్షన్స్ మన మినిస్టర్ గారు వేసిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి ఎందుకు చేస్తున్నారు, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అది మనకు సంబంధం లేదు అంటే చదువులే కాకుండా మిగతా వాటిలో కూడా దృష్టి సారించాలని ఎవరైనా పెద్దలు స్టేజ్ మీద చెప్పిన విషయాల్ని కంప్లీట్గా విని వాటిని పాటించాలి. వింటే లాభం లేదు, పాటిస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీరే రేపటి భావి పౌరులు అనమాట. మీరు సరిగా లేకపోతే తర్వాత వచ్చే తరాలు ఇంకా దాని గురించి ఏం తెలియని విషయం అవుతుంది. ఏ విషయం కూడా సమగ్రంగా నెక్స్ట్ తరాల వాళ్ళకు చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవద్దని మీ యొక్క సహకారం ఉంటేనే బాగా అందరూ పైకి రాగలరు. ఫ్యామిలీ పైకి వస్తుంది. ఫ్యామిలీ పైకి వస్తే మామూలుగా రాష్ట్రంలో మంచి పేరు తీసుకుంటే దేశం కూడా బాగుపడుతుంది, ఇంకా బాగుపడుతుంది. ఇప్పుడు దానికంటే ఇంకా బాగా మంచి అభివృద్ధికి వస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యం వాళ్ళకి, మా ముఖ్యంగా జోషి గారికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనండి. వన్ మినిట్ నేను మాట్లాడేది. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన కళాశాలలో నేను 2017లో వచ్చాం. ఒక వాలంటీర్ని చక్కగా ఐడెంటిఫై చేసి రిపబ్లిక్ డే బిల్డింగ్ పంపించాలి, మనకు మంచి డైనమిక్ ప్రిన్సిపల్ ఉన్నారు అనేసి నేను 2017లో ప్రయత్నిస్తే సక్సెస్ అయిపోయి మన సెలక్షన్లో రిపబ్లిక్ డే బిల్డింగ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా టీవీ చూసేటప్పుడు వైట్ యూనిఫామ్తో ఉంటారు, ఎన్ఎస్ఎస్ వాలంటీరు. దానిలో మన వాలంటీర్ కూడా ఉన్నాడు, మన కళాశాలకు చెందినటువంటి వాలంటీర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ప్రెస్టీజియస్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఆ క్యాండిడేట్ పికప్ చేసి చక్కగా 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చి ఈ ఊళ్ళో అక్కడ పరీక్ష చేయించగలిగాం అనమాట. మీరందరూ కూడా అట్లాంటి ఎన్ఎస్ఎస్ ఎన్సీసీలో కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మనకు చాలా గర్వకారణం అంటే ఇప్పుడు సురేష్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రిన్సిపల్ గారు కోరుతున్నారు. గౌరవనీయులు మన ప్రిన్సిపల్ గారు డాక్టర్ వెంకటోషి గారు, జోన్శ్రీ ఆర్జీవి గారు, సార్కి మరియు కంచికొండ కళాశాల ప్రిన్సిపల్ మేడం సత్యవతి గారికి, మరి తోటి అధ్యాపకులకి, విద్యార్థులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు 71వ రిపబ్లిక్ డే వేడుక జరుపుకుంటున్నాం మనం. మరి దేశ అభివృద్ధి అంటే మనం ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి దేశాభివృద్ధి. వ్యక్తి అన్ని విధాల నైతికంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మరి సంఘపరంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడం. మన కళాశాల ఉంది. మరి మన జోషి గారు వచ్చారు. అంతకుముందు కళాశాల ఎలా ఉండేదో మీకు తెలుసు. మరి చాలా తక్కువ కాలంలో మరి ముందు వ్యవస్థాగతంగా ఏమైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఈ పార్కింగ్ విషయంలో ఇక్కడ చిందరవందరగా వాహనాలు ఉండేవి. ఈరోజు అలాంటిది లేదు, ఒక డిసిప్లిన్ వచ్చింది. మరి వర్క్ విషయంలో జాప్యం ఉండేది. ఇప్పుడు ఏ ఫైల్ అయినా సరే ఆయన స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలి చేసుకుంటూ ఏ లెక్చరర్ కానీ ఏ విద్యార్థులు కానీ జాప్యం లేకుండా చూస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పారు తాజాగా జోడు ముద్ద అనే కాన్సెప్ట్ మరి జోషి గారు స్వయంగా ఆయన ఆలోచించి ఆయన మనసులో నుంచి పుట్టినటువంటి ఒక చక్కని కార్యక్రమం. ఉదయాన్నే వచ్చే పేద విద్యార్థులకి ఉచితంగా టిఫిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం మరి ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ టేకప్ చేసింది. అదే పేరుని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్ గారు కూడా మరి మిడ్ డే మీల్స్ కి గోరుముద్ద అనే పేరు పెట్టడం అంటే అది మనం ఎంత విజయవంతంగా దాన్ని నిర్వహించాలనేది దాన్ని తార్తాను. మరి ఇదే కాదు, మరి మన కళాశాలలో రీసెర్చ్ సంబంధించి కానీ ఒక సెమినార్కి వెళ్ళాలన్నా, ఇంటర్నేషనల్ సెమినార్లు కానీ వర్క్షాపులు కానీ ఏదైనా వెళ్ళాలంటే
ఎప్పుడైనా సరే ఏ లెక్చరర్కి అయినా సరే గెస్ట్ ఫ్యాకల్టీ కాదు, కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ కాదు, సీనియర్ కాదు, జూనియర్ కాదు, ఎవరికైనా ఎప్పుడు కూడా మన ప్రిన్సిపల్ గారు అన్నదాన్ని ఉంటున్నాయి, మనల్ని వెండిపెట్టి నడిపిస్తున్నారు. మరి ఫిజికల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి, వర్చువల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. ఇలా అన్ని విషయాల్లోనూ ముందంజుంటూ రాష్ట్ర స్థాయిలోనే మన కళాశాల మరి ప్రగతి పనుల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా మన కళాశాలలో ఎంత మరి నగర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రాముఖ్యత పొందిందంటే, గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ జరుగుతుందంటే, ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఫస్ట్ ఎస్ఆర్ఆర్ గుర్తొస్తుంది, ఫస్ట్ జోషి గారు గుర్తొస్తున్నారు. జోషి గారు ద్వారా అయితే ఈజీగా సక్సెస్ఫుల్ గా చేయగలమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు డ్యూటీ ఈజ్ గాడ్. ఆయన యొక్క సిద్ధాంతం ఏంటంటే విధి నిర్వహించిన దైవం లేదు, దైవ సేవ అంటే విధి నిర్వహణ అనేది 24 గంటల కళాశాల గురించి, 24 గంటల విద్యార్థుల గురించి ఆలోచించేటువంటి ప్రిన్సిపాల్ గారు మన జోషి గారు. అలాంటి వ్యక్తి యొక్క జీవితం యొక్క ఆ కృషిని, పట్టుదలని, అంకిత భావాన్ని మనందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ధన్యవాదాలు సురేష్ కుమార్ గారు. గౌరవనీయులు మన కళాశాల ప్రిన్సిపల్ గారు, గుంటూరు ఆర్జేడి అయినటువంటి డాక్టర్ వేదా జోషి గారికి, కంచికచెర్ల సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపల్ గారు సత్యలత గారికి, మరియు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రిన్సిపల్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఈ కళాశాలలో కేవలం చదువు మాత్రమే చెప్పారు, జీవితాన్ని కూడా బోధిస్తారు అని. సో ఆ విషయంలో ఈ మన ముందున్నటువంటి మన కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒక ఉదాహరణ మాత్రమే. సో వీళ్ళు బయట ప్రపంచంలో పోటీపడి ఎన్సీసీ ట్రైనింగ్ పూర్తి చేసి 2 years కంప్లీట్ చేసి ఇంకా 1 year ఉంది సి సర్టిఫికేట్ పాస్ అవ్వడానికి. సో 2 years కంప్లీట్ చేసి అతి కష్టం మీద ఎవ్రీ సండే అటెండ్ అవుతూ 2 years ఆ విధంగా కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పాస్ అయ్యారు. వాళ్ళకి ఈ సందర్భంగా సర్టిఫికేట్స్ అందజేయవలసిందిగా మన ప్రిన్సిపల్ గారిని వినియోగించుకుంటున్నాం. ఫస్ట్ ఈ స్వప్న ప్లీజ్. ఈ స్వప్న బి సర్టిఫికేట్ పాస్. నెక్స్ట్ ఈ అరుణ్ కుమార్ ప్లీజ్ క్విక్. వీళ్ళందరూ 2 years అతి కష్టపడి బి సర్టిఫికేట్ పాస్ అయ్యారండి. అటు డ్రిల్లోనూ ఇటు సోషల్ యాక్టివిటీస్లోనూ పాల్గొంటూ అత్యుత్తమ శ్రేణిలో బి సర్టిఫికేట్ పాస్ అయ్యారు. ప్రసన్న కుమారి క్లాస్. సౌజన్య అనిల్ కుమార్. థ్యాంక్ యూ వన్. జాతీయ గీతాలాపంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కలిసి కోరస్ లో పాడాలి జాతీయ గీతం. ఒక నిమిషం సార్. ఇది ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ టిఫిన్ చేసి మరి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగుతాం సార్. థ్యాంక్ యూ. కంచిచర్ల కాలేజ్ స్టాఫ్ కూడా ఆహ్వానం అండి. అలాగే బయట నుంచి వచ్చినటువంటి మరి స్టాఫ్ పెద్దలు అందరూ ఉన్నారు. ఎవరు మన డిపార్ట్మెంట్ సమయం నుంచి వాళ్ళందరూ కూడా వెంటనే ఇది టిఫిన్ చేసిన అనంతరం మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తం తరపున జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరికి మనం చేరుకోవాలని చెప్పి సూచించమైంది. జాతీయ గీతాలాపన
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय कहने के लिए अपने दाहिने हाथ ऊपर। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। Non-CC cadets and all students who go to bus station number. మిగతా స్టాఫ్ అంతా కూడా టిఫిన్ చేసిన తర్వాత మనం అందరూ స్నాక్స్ కూడా ఉన్నాయంట. అందరూ మన కాలేజీ పిల్లలు కూడా మీరు జూనియర్ కాలేజీలో కాంటాక్ట్ చేశారండి. नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए। हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए। चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया। Nowhere to run, nowhere to hide. This is the time, let's do or die. Nowhere to run, nowhere to hide. This is the time, let's do or die. कूचों में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में तीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले।